హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు కెరీర్ బిగ్ స్టడీ సర్కిల్. ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ కోసం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న అభ్యర్థులకి ఒక శుభవార్త చెప్పుకోవచ్చు. ఎందుకు అంటే ఎన్నడూ లేని విధంగా, అంటే మనకి బిఫోర్ నోటిఫికేషన్లో చూసినట్లయితే చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. అంతకుముందు నోటిఫికేషన్లో చూసినట్లయితే చాలా ఎక్కువ పోస్టులు ఉన్నాయి. బిఫోర్ నోటిఫికేషన్లో చాలా తక్కువ పోస్టులు ఉన్నాయి. సెలక్షన్ రేషియో కూడా చాలా తక్కువగా ఉంది. ఈసారి చూసినట్లయితే 17,700 ప్లస్, అంటే నియర్లీ 18,000 వేకెన్సీస్. దిస్ ఈజ్ ఓన్లీ టెంటేటివ్ వేకెన్సీ. సో మనకి ఈ ఎస్ఎస్సి సీజీఎల్ నోటిఫికేషన్ ఒక గొప్ప వరంగా భావించవచ్చు. ఎందుకు అంటే ఇప్పుడు ఎవరైతే సీరియస్గా ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళందరికీ ఇది ఒక మంచి గుడ్ ఆపర్చునిటీ. ఎందుకు అంటే చాలా భారీ నోటిఫికేషన్, ఎక్కువ పోస్టులు ఉన్నాయి. ఇక్కడ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్. ఈ నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయిందంటే 24th, అంటే నిన్ననే రిలీజ్ అయింది. దీనికి అప్లై చేసుకోవడానికి లాస్ట్ డేట్ ఎప్పుడంటే July 24. అంటే మనకి ఆల్మోస్ట్ 1 month టైం అయితే ఇవ్వడం జరిగింది. ఓకేనా? అయితే ఎవరైతే లాస్ట్ డేట్ అండ్ టైం టేకన్ ఫర్ మేకింగ్ ఆన్లైన్ ఫీ పేమెంట్ వాళ్ళ కోసం పెట్టింటే 1 day ఎక్స్ట్రా ఇచ్చారంతే. ఏవైనా మిస్టేక్స్ ఉంటే ఆ మిస్టేక్స్ని కరెక్ట్ చేసుకోవడానికి ఓన్లీ మనకి 1 day అయితే టైం ఇవ్వడం జరుగుతుంది. అది August 10 నుండి August 11 వరకు, అంటే 1 day. దీని యొక్క Tier 1 ఎగ్జామినేషన్ అనేది ఎలా ఉండబోతుందంటే మనకి సెప్టెంబర్ అక్టోబర్లో ఉంటుంది. ఇది మనకి ఎగ్జామ్ డేట్ అండి, అంటే టెంటేటివ్ ఎగ్జామ్ డేట్స్. మనకి కరెక్ట్గా ఎగ్జామ్ డేట్స్ వచ్చినప్పుడు క్లియర్గా మనం చెప్పచ్చు. నెక్స్ట్ Tier 2 అనేది చూసినట్లయితే డిసెంబర్లో ఉండిపోతుంది. ఇక ఇందులో మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్ట్ ఉంటాయండి. మనకి గ్రూప్ బి, గ్రూప్ సి పోస్టులు, గెజిటెడ్ పోస్టులు కూడా ఉంటాయండి. వివిధ రకాల పోస్టులు అయితే ఉంటాయి. ఇక్కడ పోస్టులు చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో ది బెస్ట్ పోస్ట్ ఏంటంటే వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్. ది బెస్ట్ అంటే చాలా ఉన్నాయి. జిఎస్టీ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ ఇన్స్పెక్టర్ అవ్వచ్చు, చాలా ఉన్నాయండి. ఏఎస్ఓ అంటే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, ఇది కూడా వన్ ఆఫ్ ది బెస్ట్ పోస్ట్ అండి. గ్రూప్ బి పోస్టు ఏజ్ లిమిట్ అనేది 20 to 30 years. ఇక్కడ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ చూసినట్లయితే అది పే లెవెల్స్, అది లెవెల్ 7 పోస్ట్ అండి. మనకి ఆల్మోస్ట్ మనకి ఫస్ట్ మంత్ శాలరీ అన్నీ అరౌండ్, ఇక్కడ బేసిక్ పే ఎంత ఉందంటే 44,900 ఉందండి. అన్ని ఎలివెన్సెస్ అన్నీ కలుపుకొని మనకి ఫస్ట్ మంత్ శాలరీ ఎంత వస్తుందంటే నియర్లీ 60,000 ప్లస్ రావడం జరుగుతుంది. ఎందుకంటే మనకి డిఎల్ ఉంటాయి, డిఆర్ఎస్ ఎలివెన్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి కాబట్టి మనకి శాలరీస్ అంతా ఎక్కువ వస్తాయండి. ఇక లెవెల్ 6 పోస్ట్ చూసినట్లయితే ఇక్కడ మనకి 35,400 నుండి 1,12,000 ఇలా వస్తుందండి. ఓవరాల్గా చూసినట్లయితే మనకి శాలరీస్ కూడా చాలా ఎక్కువ ఉంటాయి. ఈ పోస్టులు కూడా చాలా బాగుంటాయండి. లెవెల్ 5, లెవెల్ 4 ఇలా ఉంటాయి. అయితే దీన్ని ఇక్కడ చూసినట్లయితే వేకెన్సీస్ చూడండి, 17,727 వేకెన్సీస్ అండి. ఇది 17,727 వేకెన్సీస్ అండి. చాలా ఎక్కువ వేకెన్సీస్ ఈ నోటిఫికేషన్లో. ఇక మనకి ఏజ్ కూడా ఉంది. నెక్స్ట్ ఓబీసీకి, నెక్స్ట్ ఎస్సీ ఎస్టీకి ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుందండి. ఎవరు అప్లై చేసుకోవచ్చు అంటే ఇండియన్ అయి ఉండాలి, ఇది చూసుకోవచ్చు. ఈ క్యాండిడేట్స్ మస్ట్ బి ఐదర్. తర్వాత ఏజ్ లిమిట్ అనేది చూసినట్లయితే August 1, 2024 కల్లా వాడు ఇచ్చిన ఏజ్ కరెక్ట్గా ఉండాలండి. తర్వాత ఏజ్ లిమిట్ 18 to 27 years క్యాండిడేట్స్ మస్ట్ హ్యావ్ బిన్ బోర్న్ నాట్ ఎర్లియర్ దెన్ August 2, 2097 అండ్ నాట్ లేటర్ దెన్ 1/8/2006 అండి. ఇలా ఉంటుందండి. ఫర్ 20-30 years ఇలా ఉంటాయి ఏజ్ లిమిట్. రిమార్క్స్ ఇలాగా. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ 5 years, ఓబీసీకి 3 years, అన్రిజర్వ్డ్కి 10 years ఇలా ఉంటాయండి ఏజ్ అనేది. దీన్ని ఎలా అప్లై చేసుకోవాలి ఏంటనేది కూడా నేను చెప్తాను మీకు క్లియర్గా. మనకి ఎస్ఎస్సి సీజీఎల్కి సంబంధించి ఒక ప్లే లిస్ట్ ఉంటుందండి. కంప్లీట్గా నేను చాలా వీడియోస్ అనేది ఎస్ఎస్సి సీజీఎల్ మీద చేయడం జరిగింది. ఇక ఈ నోటిఫికేషన్ రావడం జరిగింది కాబట్టి ఏం బుక్స్ ప్రిపేర్ అవ్వాలి, అదేవిధంగా సిలబస్ ఎలా కవర్ చేయాలి, ఎలా చదివితే మనకి జాబ్కి అటెండ్ చేయొచ్చు అనే విధంగా నేను క్లియర్గా మీకు ప్రతిదీ గైడెన్స్ ఇస్తుంటాను. మరి రెగ్యులర్గా మన ఛానల్ని ఫాలో అవ్వండి. అది ఇంకా ఇంగ్లీష్ వొకాబులరీ గురించి. ఇక చూసినట్లయితే జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్కి బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ ఫ్రమ్ ద రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అండి. అయితే 60% మార్క్స్ అనేవి ఏంటంటే ఇంటర్లో మనకు వచ్చి ఉండాలండి. బ్యాచులర్ డిగ్రీ ఇన్ ఎనీ సబ్జెక్ట్ విత్ స్టాటిస్టిక్స్ ఉంది అనుకోండి, వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. తర్వాత స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 అండి, వీళ్ళు కూడా అప్లై చేయొచ్చు.
నెక్స్ట్ ఎన్హెచ్ఆర్సీ అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, వీళ్ళు కూడా సేమ్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ ఉంటాయండి. ఇలాగా వాళ్ళ అన్నింటికి డిగ్రీ క్వాలిఫికేషన్. ఎలా అప్లై చేయాలనేది అప్లికేషన్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేస్తాను. అదేవిధంగా టెలిగ్రామ్ ఛానల్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ క్లిక్ చేసి మీరు డైరెక్ట్గా మీరు ఇది ఆన్లైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు ఆల్రెడీ రిజిస్ట్రేషన్ నెంబర్ ఉంటుంది. బిఫోర్గా మీరు రిజిస్ట్రేషన్ అవ్వకపోయి ఉంటే ఆ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కూడా అక్కడ డైరెక్ట్గా లింక్ని క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఉంటుంది. అక్కడ క్లిక్ చేసి మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. అదేవిధంగా అప్లికేషన్ ఫీజు అనేది దీనికి ఎంత అంటే 100 రూపీస్ అండి. ఇక విండో కరెక్షన్ అనేది మనకు చెప్పాను కదా, ఆగస్టు 10 ఓపెన్ అవుతుందో ఆగస్టు 11 వరకు ఉంటుంది. ఇక మనకు లోకల్లో సెంటర్ ఉంటుందండి. మనకి సౌత్ సెంటర్ మంది ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు వీళ్ళందరూ కూడా సదరన్ రీజన్లోకి వస్తారు కాబట్టి వీళ్ళు సౌత్లో అప్లై చేసుకోండి. మీ దగ్గరలో ఉన్న ఎగ్జామ్ సెంటర్ని ప్రిఫర్ చేసుకోండి, ఇది బెటర్గా ఉంటుంది. అదేవిధంగా దీని ఎగ్జామ్ ప్రాసెస్ అనేది 2 ప్రాసెస్లో ఉంటుందండి. టైర్ 1, టైర్ 2 ఉంటుంది. టైర్ 1లో మనకి సేమ్ సిలబస్ మనకి చూసినట్లయితే 4 సెక్షన్స్ ఉంటాయండి. 4 సబ్జెక్ట్స్: రీజనింగ్, అవేర్నెస్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, ఇంగ్లీష్. ఈచ్ సెక్షన్ హ్యావ్ 25 క్వశ్చన్స్, హ్యావ్ 50 మార్క్స్ అండి. ఒక సెక్షన్లో 25 క్వశ్చన్లు ఉంటాయి, దానికి 50 మార్కులు ఉంటుందండి. అలాగా 200 మార్క్స్కి ఉంటుంది. జనరల్ క్యాండిడేట్స్కి 1 అవర్ టైం ఇస్తారు. అదే కొంచెం హ్యాండిక్యాప్డ్, ఫిజికల్లీ ఛాలెంజెస్ అయితే వాళ్ళకి మాత్రం ఒక 20 మినిట్స్ ఎక్స్ట్రా ఇస్తారండి. 1 అవర్ 20 మినిట్స్ వాళ్ళకి ఇస్తారంట. తర్వాత టైర్ 2 ఎగ్జామ్ చూసినట్లయితే మనకి పేపర్ 1లో మాడ్యూల్ 1, మాడ్యూల్ 2 ఇలా ఉంటుందండి. ఇది టైం అలౌటెడ్ చేస్తారు. ఇది ఎలా చూసినట్లయితే కంప్లీట్గా పీడిఎఫ్ అనేది నేను టెలిగ్రామ్ ఛానల్లో అప్లోడ్ చేస్తాను. అక్కడ మీరు క్లియర్గా చూడవచ్చు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మీకు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ కంప్యూటర్ నాలెడ్జ్ కూడా ఉంటుందండి. టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది. టైపింగ్ టెస్ట్ అంటే దాన్ని డేటా ఎంట్రీ స్పీడ్ టెస్ట్ అంటారండి, టెస్ట్ అంటారు ఇక్కడ. ఇక ఇది ఓవరాల్గా మనకి సిలబస్ అండి. కంప్లీట్గా నేను 1 by 1 మ్యాథ్స్ సిలబస్ 1 by 1 క్లియర్గా మీకు ఇక్కడ నుండి మీకు ఎస్ఎస్కి సంబంధించిన నెంబర్ ఆఫ్ వీడియోస్ అనేవి మీకు వచ్చే విధంగా డైలీగా ఒక వీడియో వచ్చే విధంగా ప్లాన్ చేస్తామండి. ఖచ్చితంగా మంచి రిజల్ట్ వచ్చే విధంగా ఏదైతే క్లియర్ గైడెన్స్ అనేది మన ఛానల్ ద్వారా ఇవ్వడం జరుగుతుంది. సో ఎస్ఎస్సిలో ఎస్ఎస్సి ఎగ్జామ్స్లో నెంబర్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంది. ఇలాగా డిఫరెంట్ చూడండి, ఇక్కడ 1 టైం రిజిస్ట్రేషన్ ఉంటుంది. 1 టైం రిజిస్ట్రేషన్ చేసుకుని మీరు అప్లై చేసుకోవచ్చండి. ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ని కూడా మీకు ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చూడండి ఎస్ఎస్సి సీజన్లో ఆల్ యువర్ డౌట్స్ అండ్ ఆన్సర్స్. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూస్తున్నట్లయితే యూ మస్ట్ హ్యావ్ కంప్లీటెడ్ యువర్ గ్రాడ్యుయేషన్. ఇఫ్ యు ఆర్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ అయితే వాళ్ళు ఏంటంటే ఖచ్చితంగా ఆగస్ట్ 1, 2024 కల్లా వాళ్ళ రిజల్ట్ వచ్చి కంప్లీట్ అయ్యి ఉండాలండి. అదేవిధంగా ఏజ్ క్రైటీరియా చూసినట్లయితే ఫర్ గ్రూప్ 3 పోస్టులకు అనేది యువర్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి విత్ ఇన్ ఆగస్ట్ 2, 1997 నుండి అంటే ఆగస్ట్ 1, 2006 మధ్యలో ఉండాలండి. ఫర్ గ్రూప్ బి పోస్టులకు అయితే యువర్ డేట్ ఆఫ్ బర్త్ షుడ్ బి విత్ ఇన్ ఆగస్ట్ 2, 1994 నుండి ఆగస్ట్ 1, 2004 మిడిల్లో ఉండాలండి. ఇంకా ఓబీసీ సర్టిఫికేట్ చూసినట్లయితే మనకి యూ మస్ట్ హ్యావ్ దిస్ ఫైనల్ ఇయర్ సర్టిఫికేట్. మేక్ షూర్ దట్ యూ హ్యావ్ ఇట్ ఇష్యూడ్ బిఫోర్ ఆగస్ట్ 1, 2024 ముందు మీకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికేట్ అని ఉండాలండి. అదేవిధంగా ఓబీసీ కూడాను ఆగస్ట్ 1, 2024 మిడిల్ అంటే బిఫోర్ అంటే అంతకు ముందు ఓబీసీ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. తర్వాత ఫోటో సిగ్నేచర్ మీ స్టూడెంట్స్ ఫేస్డ్ క్యాన్సిల్డ్ క్యాండిడేట్స్ డ్యూ టు ఇలిజిబుల్ సిగ్నేచర్ ఫోటోగ్రాఫ్స్ ఇష్యూస్ రిజిస్టర్స్ యాజ్ సూన్ యాజ్ పాసిబుల్. ఎవరు కూడాను ఫోటో కానీ ఇక్కడ మనకి లైవ్ ఫోటో ఉంటుంది మ్యాక్సిమం. ఫోటో సబ్మిషన్ సిగ్నేచర్ సబ్మిషన్ దగ్గర కొంచెం జాగ్రత్తగా తీసుకుంటే మీది ఏంటంటే మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవ్వదు. ఇన్ కేసు మీరు ఏమైనా తప్పులు చేస్తే ఖచ్చితంగా మీ అప్లికేషన్ అనేది రిజెక్ట్ అవుతుంది. ఇంతటి మంచి ఆపర్చునిటీ అనేది మీరు మిస్ అయిపోతారు. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా మీకు ఆన్సర్ చేస్తాను. థ్యాంక్ యూ ఆల్. జై హింద్.